హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటోవాలా అప్డేట్స్. ఇప్పుడే కల్వన్ తెలుగులో చోరుడు మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైంతో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయింది తమిళ్లో. ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పర్లేదు అనిపించింది. బాగానే ఉంది కానీ ఒక కొత్త పాయింట్ ఉన్న టిపికల్ మలయాళం ఫిల్మ్ లాగా అనిపించింది. సో సేమ్ రెగ్యులర్ ఫార్ములానే ఉందండి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, ఇంటర్వెల్కి ఒక రెగ్యులర్ పాయింట్ తీసుకోకుండా రిఫ్రెషింగ్ పాయింట్ తీసుకున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ పాయింట్ మీద రన్ చేస్తూ ఉంటారు. సో ఇదే ఫార్మేట్లో మనం చాలా మలయాళం మూవీస్ చూసాం. నాకైతే ఓటీటీ కాబట్టి ఒకసారి పర్లేదు అనిపించింది. ఇంకా కొన్ని ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. యూజువల్లీ మలయాళం ఫిల్మ్స్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ నచ్చిద్దేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అవి కూడా స్లో ప్లేస్లోనే ఉంటాయి. ఈ మూవీ కూడా స్లో పేస్లోనే వెళ్తుంది. అండ్ లవ్ స్టోరీ ఎక్కువ రన్ టైం ఉండటం వల్ల కొంచెం అయితే నాకైతే విసుగు అనిపించింది. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే దొంగ అయిన జీవి ప్రకాష్ గారు ఒక ముసలి తాతని దత్తత తీసుకోవడం అనే పాయింట్ నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. అసలు హీరో దొంగగా ఎలా మారాడు, అసలు ముసలి తాతని ఎందుకు దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు, అది కూడా ఈ వయసులో అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మలయాళం ఫిల్మ్స్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ నిజంగానే చాలా బాగా నచ్చుతుందండి. మలయాళంలో ఒక మూవీ ఉంటుంది హోమ్ అని. సో ఆ మూవీకి ఇంకొక వర్షన్ లాగా అనిపించింది, ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ అయితే. ఇంకా ముసలి తాత క్యారెక్టర్లో భరత్ రాజా గారు కానీ, జీవి ప్రకాష్ గారు కానీ, ఆవిడ ఫ్రెండ్ క్యారెక్టర్లో చేసిన ఆయన కానీ, అండ్ అలానే ఇవానా గారు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్తో మూవీకి ఒక హైలైట్గా నిలిచారని చెప్పాలి. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కానీ, ఆ రిఫ్రెషింగ్ పాయింట్ కానీ, పోస్ట్ ఇంటర్వెల్లో భరత్ రాజా గారు చేసే కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా టైగర్ వచ్చే సీను అండ్ మెయిన్ క్లైమాక్స్ అయితే ఈ మూవీకి చాలా పెద్ద హైలైట్స్ అని చెప్పాలి. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే లాస్ట్లో సర్కస్ మీద ఒక స్టోరీ చెప్తారండి, అదైతే చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు కూడా ఆ స్టోరీకి. ఇంకా సినిమాటోగ్రఫీ గ్రేట్ అని చెప్పలేం కానీ పర్లేదు అన్నట్టుంది. ఇంకొక విలేజ్ వాతావరణాన్ని చాలా రా అండ్ రస్టీగా చాలా బాగా చూపించారు. అండ్ ఎలిఫెంట్స్తో వచ్చిన విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ అయితే పర్లేదు అనిపించింది. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే ఎంతసేపు చూసినా ఇంకా అవ్వట్లేదంట అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. లవ్ స్టోరీ పెట్టారు, ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి తీసుకెళ్ళినా కానీ ఇంకా అవ్వట్లేదేంట్రా బాబు అనిపించింది. సో ఎందుకు ఎంతసేపు లాగుతారు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో మెయిన్ స్టోరీకి లవ్ స్టోరీకి బాగా కనెక్ట్ చేశారు. అది కనెక్ట్ చేయడానికే వీళ్ళు ఎంతసేపు లాగారని తర్వాత అర్థమైంది. ఇంకా ఫస్ట్ హాఫ్తో అయిపోయిన లవ్ స్టోరీ అనుకుంటే సెకండ్ హాఫ్లో కూడా కొన్ని లవ్ సీన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ వచ్చాయండి. అది కూడా కొంచెం మన ఓపిక్కి సవాలనే చెప్పాలి. ఇంకా క్లైమాక్స్తో ఎలిఫెంట్స్తో చేసే ఫైట్ కూడా కొంచెం ఓవర్ అనిపించింది నాకు. సో ఈ మూవీలో ఇంటర్వెల్ రిఫ్రెషింగ్ పాయింట్ అని చెప్పాను కదా, అది తప్పితే మిగతాదంతా ఓల్డ్ మలయాళం టెంప్లెట్ లానే ఉంటుందండి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే కొంచెం స్లోగా ఉన్న మంచి స్టఫ్ ఉన్న మూవీ ఏదని చెప్పాలి. సో ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.